తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తున్న సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు. దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి ఆయన నిన్న రాత్రి 8 గంటలకు ఇండియా చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం కొద్దిసేపటి క్రితమే ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటికే దాదాపు నలుగురు పోలీస్ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళపై ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించడంతో పాటు కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళని రిమాండ్ చేసిన తర్వాత కొంతమంది బెయిల్పై బయటకు రావడం జరిగింది. అయితే ఇప్పటివరకు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ నలుగురు పోలీస్ అధికారులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా పోలీసులు ఆరోపణలు చేశారో ఈ నలుగురు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ చూస్తే కీలకంగా తెలిసే ఒకే విషయం ఏంటంటే తమ అధికారి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే మేము ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు, ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ప్రభాకర్ రావు దేశం విడిచి అమెరికాకు వెళ్ళడం, అనారోగ్య కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేనంటూ ఇంతకాలం చెప్తూ వచ్చారు. ఆఖరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో 1 టైం వీసా పర్మిషన్తో ప్రభాకర్ రావు విచారణకు హాజరు కావడం జరుగుతుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా జర్నలిస్టులది, జడ్జిలది, ప్రతిపక్ష నాయకులది, సినీ తారలకు సంబంధించి కూడా ఫోన్లు ట్యాప్ చేసి అక్రమంగా దాన్ని ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థనే దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటన్నిటికీ కారణం చెప్తున్నటువంటి A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈరోజు విచారణకు హాజరు కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న విచారణ ఒక ఎత్తు, ఇప్పుడు ఈయన ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, ఎవరి పేరు చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత BRS ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ మొత్తం జరిగినట్లు ఆరోపణల మాట అందరికి తెలిసిందే. అయితే ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు ఎటు టర్న్ తీసుకోంది, ఈ ప్రభాకర్ రావు ఎవరి పేరు చెప్పబోతున్నారు, ఎవరి పేరు చెప్తేనే లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చారా, మౌఖిక ఆదేశాలు ఇచ్చారా, ఏ ఆదేశాలతోనే ఈ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు అక్రమంగా చాలామందికి సంబంధించి జడ్జీలు, జర్నలిస్టులు, పొలిటికల్ లీడర్లు, ప్రతిపక్ష నాయకులై ఇట్లా అందరి ఫోన్లు ట్యాప్ చేయడానికి అక్రమంగా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే క్వశ్చన్లు సిట్ ఏదైతే ప్రత్యేక దర్యాప్తు బృందం ఉందో ప్రభాకర్ రావును విచారిస్తున్నది. ప్రస్తుతం ఆయన ఇంకా విచారణలోనే ఉన్నారు. విచారణలో ఆయన ఏ స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఉత్కంఠంగా మారింది. మరోవైపు BRS విషయానికి వస్తే BRS ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించి జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ముందు నాయకులందరూ ఒక్కొక్కరు హాజరవుతూ ఉన్నారు, పొలిటికల్ లీడర్లు. మొన్న 2 రోజుల క్రితం ఈటెల రాజేందర్, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఘోష్ విచారణకు హాజరయ్యారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావు కూడా కమిషన్ ముందు హాజరయ్యి వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 2 కేసులు, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అటు కాళేశ్వరం అక్రమాలకు సంబంధించి కేసు కావచ్చు, 2 విచారణ తుది దశకు చేరాయని చెప్పుకోవచ్చు. మరి ఈ విచారణ కనుక తేలితే ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఎవరిపై చర్యలు తీసుకోబోతుంది గవర్నమెంట్ అనేది ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. ప్రభాకర్ రావు ఇంకా అయితే పోలీసుల అధికారుల విచారణలోనే ఉన్నారు. విచారణలో పోలీసులు, సిట్ అధికారులు ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు, ఈయన ఏం సమాధానం చెప్తున్నారు అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు.